తెలంగాణలో హెరిటేజ్ జాతరతో విజయ డైరీ కథ ముగిసినట్టేనా? చంద్రబాబు సంస్థ హెరిటేజ్ హైదరాబాద్లో పెట్టబోతున్న 200 కోట్ల భారీ పెట్టుబడి ఇది సంకేతాలను ఇస్తోంది. గత 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లించక ఇప్పటికే విజయ డైరీ నష్టాల్లోకి వెళ్లింది. కేసీఆర్ హయాంలో ఏర్పాటని ఈ మెగా డైరీ పైన ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది? ఇతర డైరీలకు రైతులు మళ్లాలనే బిల్లుల జాప్యం జరుగుతోందా? ఏదేమైనా ఉద్దేశపూర్వకంగానే పాడిగేదెను ప్రభుత్వం బలిపెడుతుందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ డైరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపింది. 200 కోట్లకు పైగా పెట్టుబడితో శామీర్పేటలో డైరీతో పాటు ఐస్ క్రీం తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే విజయ డైరీ చరిత్రలో కలిసిపోవడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సహకారంపై ఆధారపడే విజయ డైరీ హెరిటేజ్ వంటి రాజకీయ పలుకుబడి గల సంస్థతో పోటీ పడడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటు డైరీల నుంచి పోటీని తట్టుకోలేక చతికిలపడిన విజయ డైరీకి హెరిటేజ్ పెట్టుబడులు శరాఘాతంగా మారడం ఖాయమన్న అభిప్రాయం వెల్లడవుతుంది. రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధం దృష్ట్యా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా తెలంగాణలో చంద్రబాబు హెరిటేజ్ సంస్థను విస్తరించాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థకు లాభాలను చేకూర్చేందుకే విజయ డైరీని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయ డైరీకి చెందిన పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకోకపోవడం, స్వయంగా ఈ శాఖకు సీఎం రేవంత్ మంత్రి అయినా ఆ శాఖపై ఇప్పటి వరకు సమీక్ష చేయకపోవడం, కనీసం సంస్థ బాగోగుల గురించి ఆరా తీయకపోవడం వంటి ఘటనలు అనేక ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులకు ప్రతి 15 రోజులకు ఒకసారి సరిగ్గా బిల్లులు వారి ఖాతాలో పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులు దిక్కే లేవు. 140 కోట్ల పాల బిల్లులను బకాయిలు పెట్టింది. రైతులు ఎంత ముత్తుకుంటున్నా ప్రభుత్వంలో గాని విజయ డైరీ అధికారుల్లో గాని చలనం లేకపోవడం గమనార్హం. విజయ డైరీ తయారు చేసే పాల ఉత్పత్తుల విక్రయం కూడా భారీగా తగ్గిపోతున్నట్లు తెలిసిందే. లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగడంతో విజయ డైరీ మళ్లీ నష్టాల బాట పట్టినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిట్ల దండకం అందుకుంటున్నారు. బిల్లులు వచ్చేటప్పుడు వస్తాయి, ఇష్టముంటే పాలు పోయండి, లేకుంటే లేదని విజయ డైరీ అధికారులు రైతులకు తేల్చి చెప్పినట్టు తెలిసిందే. ఇదంతా భారీ కుట్ర అంటున్నారు రైతులు. నెలల పాటు పాల బిల్లులు రాకపోతే రైతులే విసిగి వేసారి వాళ్ళంతట వాళ్లే ప్రైవేటు డైరీలకు మళ్లుతారని అధికారులు భావిస్తున్నట్టు తెలిసిందే. ఆ తర్వాత మెల్లగా హెరిటేజ్ డైరీ తెలంగాణ రైతులను తన వైపు లాగేసుకునే ప్రణాళికలు రచిస్తుందని విమర్శలొస్తున్నాయి.